హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు రెసిపీ వచ్చేసి పఫ్ రెసిపీ అండి. సో ఈ రెసిపీ అనేది బేకరీ స్టైల్ అయితే ఎలా చేస్తారు, హోమ్ మేడ్గా అయితే ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా చూసేయండి ఈ వీడియో అనేది. సో బేకరీ స్టైల్లో అయితే బటర్తో చేస్తారా, డాల్డాతో చేస్తారా? సో మన హోమ్ మేడ్గా అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సో బేకరీలో అయితే డాల్డాతో ప్రిపేర్ చేస్తారండి. సో అందుకని చెప్పేసి లేయరింగ్ అనేది బాగా వస్తుంది అనమాట, క్రిస్పీగా బాగా లేయర్ వస్తుంది అనమాట. అండ్ మన హోమ్ మేడ్గా అయితే మనం ఏమి యూజ్ చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మన ఛానల్ని ఇంకెవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ వచ్చి మైదా అండి. అండ్ మైదా 1+1/2 కప్ మైదా అంటే 250 గ్రామ్స్ మైదా. అండ్ సాల్ట్ వచ్చి 1/2 టేబుల్ స్పూన్ అంటే 6 గ్రామ్స్ సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం బటర్ అయితే యూజ్ చేస్తున్నామండి. బటర్ వచ్చేసి 12 గ్రామ్ బటర్ అంటే 1 టేబుల్ స్పూన్ బటర్ అనమాట. సో వాటర్ వచ్చేసి 150 ml అండి. సో ఇవన్నిటిని కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి నీట్గా. నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలా మిక్స్ చేసేసుకోండి. సో మిక్స్ చేసేసుకున్న తర్వాత సో కొంచెం మళ్ళీ మిక్స్ అయిపోయిన తర్వాత బటర్ అనేది కొంచెం అప్లై చేయండి. సో బటర్ అప్లై చేసిన తర్వాత ఈ డవ్ అనేది కొంచెం మనకి చేతికి తగిలినట్టుగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి అందులో ఇంకొంచెం మైదా, మీకు ఎక్కువగా తగిలి చేతికి ముద్దలా అంటుకుంటే మాత్రం కొంచెం మైదా వేసుకొని సో ఇలా అయితే కలిపేసుకోండి, ఓకేనా? సో ఇలా కలిపేసుకొని ఈ డవ్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బటర్ అండి. సో మళ్ళీ కూడాను బటర్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఫోల్డింగ్ అనమాట. సో ఇప్పుడు చెప్పిందంతా కూడా ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడు చేసింది సెకండ్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్లో ఏంటంటే మనం చపాతీలా పామాలి. ఆ పామిన దాని మీద మనం బటర్ అనేది అప్లై చేయాలన్నమాట. సో ఈ బటర్ వచ్చేసి 60 గ్రామ్స్ అండి. సో 60 గ్రామ్స్ బటర్ అనేది నేను తీసుకున్నాను. సో బయట బేకరీస్లో అనుకోండి డాల్డా అయితే ఉపయోగిస్తారనమాట. సో డాల్డా అనుకోండి కొంచెం క్రిస్పీగా లేయరింగ్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది అనమాట. సో మనమైతే ఈ పఫ్ దానికోసం డాల్డా అయితే తీసుకోలేం కదండి. ఆ డాల్డా వచ్చేసి 2200 2300 అలా ఉంటుంది అనమాట దాని ప్రైస్ వచ్చేసి. సో అదంతా ఇప్పుడు మనకి ఎందుకులేండి. సో బటర్ అనేది ఫస్ట్ చపాతీలా పామేసుకొని ఫస్ట్ మైదా వేసుకోండి. లేదు అంటే ఆ గ్రానైట్కి ఈ డవ్ అనేది అంటికిపోతుంది, ఓకేనా? సో నీట్గా చపాతీలా పామేసుకొని ఫస్ట్ బటర్ అప్లై చేయండి. బటర్ అప్లై చేసిన తర్వాత మన రైట్ సైడ్ నుంచి ఒక లేయర్, మన లెఫ్ట్ నుంచి అంటే బ్యాక్ నుంచి ఒక లేయర్, ఫ్రంట్ నుంచి ఒక లేయర్ అనేది క్లోజింగ్ చేయండి. ఆ మొత్తం కూడా క్లోజింగ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలానే క్లోజింగ్ చేయండి. సో అలా క్లోజింగ్ చేసిన తర్వాత బటర్ అనేది అప్లై చేయండి. సో మొత్తానికి బటర్ అప్లై చేసిన తర్వాత ఈ డవ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక తడి క్లాత్లో బౌల్లో పెట్టుకొని తడి క్లాత్ వేసి మినిమం ½ అవర్ ఉంచండి, ఓకేనా? మినిమం ½ అవర్ దాకా ఉంచుకోండి. అప్పుడే మనకి కొంచెం లేయరింగ్ అనేది ఇంకా బాగా వస్తుంది అనమాట, ఓకేనా? సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అని అడుగుతారండి. సో ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బట్ ఫ్రిడ్జ్లో కన్నా ఇలా తడి క్లాత్ వేసుకున్నా కూడా బెటర్ అనమాట. సో నేనైతే ఇలా తడి క్లాత్ కిందే వేసేసుకుంటాను. సో అది అయ్యేటప్పటికి మనం దీనికి కర్రీకి అయితే ప్రిపేర్ చేసేద్దామండి. సో కొంచెం ఆయిల్ వేసేసుకొని అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ జీలకర్ర వేసేసుకొని సాల్ట్ వేసి మూత పెట్టేసుకోండి. అండ్ మొత్తం కూడా మగ్గిపోయిన తర్వాత సో మీకు టేస్టింగ్కి తగ్గట్టు కారం, ఉప్పు అండ్ గరం మసాలా సో అవన్నీ కూడా వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని అది నీట్గా బాగా దగ్గరగా అయిపోయిన దాకా ఉంచుకోండి, ఓకేనా? మొత్తం అంటే చూసారా పచ్చి స్మెల్ మొత్తం కూడా పోయినంత వరకు కూడా ఉంచేసుకోండి. సో మొత్తం కూడా నీట్గా కలిపేసుకున్న తర్వాత కొంచెం టేస్టింగ్ కోసం అయితే కరివేపాకు అయితే నేనైతే వేసుకున్నానండి. సో అది మీ టేస్టింగ్ కోసం అయితే వేసుకోండి, ఓకేనా? సో మొత్తం కూడా మిక్స్ అయిపోయిన తర్వాత నేను దించేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఇది ½ అవర్ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రానైట్ మీద మైదా అనేది డస్టింగ్ చేసుకోవాలండి. సో ఇది మొత్తం కూడా డస్టింగ్ చేసుకొని దీన్ని మినిమం 3 టైమ్స్ చేయాలన్నమాట. ఫోల్డింగ్ అనేది 3 టైమ్స్ చేయాలి. సో బటర్ ఉండిపోయింది కదా ఉంచేద్దాం అనుకోకూడదు. సో ఈ 60 గ్రామ్ బటర్ మనకి ఎంత లేయరింగ్ అనేది వస్తుందో ఆ లేయరింగ్ వరకు కూడా మనం వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి లేయరింగ్ అనేది బాగానే వస్తుంది అండ్ క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా? సో మొత్తం కూడా ఇలా నేను మళ్ళీ కూడా చపాతీలా పామేసుకొని దానికి ఫస్ట్ లేయర్ కింద బటర్ అప్లై చేసుకున్నాను. సో ఫస్ట్ నుంచి మిడిల్లోకి తీసుకొచ్చాను అండ్ బ్యాక్ నుంచి మిడిల్లోకి తీసుకొచ్చాను. తర్వాత మళ్ళీ లైట్ నుంచి మిడిల్ అండ్ లెఫ్ట్ నుంచి మిడిల్. సో ఈ రెండింటిని కలిపేసి మిడిల్లోకి ఒక
ఫోల్డింగ్ లాగా చేసుకోండి ఇలాగా. సో నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలానే ఫోల్డింగ్ చేసుకోండి, ఓకేనా. సో మినిమం నేనైతే 3 టైమ్స్ అయితే చేశానండి అలాగా. సో ఎగ్స్ అయితే నేను బేక్ చేసి పెట్టుకున్నాను. సో మినిమం 3 ఎగ్స్ అనమాట. సో ఈ ఎగ్ పఫ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. సో స్టవ్ మీద కూడా వస్తుందా అని అడుగుతారండి. సో ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద అనుకోండి మరి గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఓవెన్లో వచ్చినట్టుగా రాదు. సో ట్రై చేస్తున్న వాళ్ళు ట్రై చేయండి, పర్వాలేదు, ఓకేనా. సో మళ్ళీ కూడా నేను సేమ్ ప్రాసెసే చేశానండి. సో మొత్తం బట్టర్ అంతా అయిపోయిన దాకా నేను సేమ్ ప్రాసెస్ కింద చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకొని ½ an hour అన్నమాట. ఇదంతా కూడా టైం టేకెన్ అండి. సో టైం టేకినే కానీ సో బేకరీలో కూడా ఇలానే చేస్తారా అని అడుగుతారు. సో బేకరీలో కూడా ఇలానే చేస్తారండి. వాళ్ళు ఒకేసారి మిక్స్ అంతా కలిపేసుకొని మినిమం ఒక 2-3 hours వదిలేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు లేయరింగ్ అనేది ఒకేసారి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు యూస్ చేసింది డాల్డా కాబట్టి లేయరింగ్ అనేది ఎలా అయినా వచ్చేస్తుంది, ఓకేనా. సో ఒకేసారి వాళ్ళు గ్రానైట్ మీద వేసేసి అండ్ చపాతీ కర్రతో పామేసి అండ్ ఒకేసారి పాట్స్ కింద డివైడ్ చేసేసి వాళ్ళు కట్ చేసేసుకుంటారనమాట. సో మనం అలా చేయలేం కదండి. సో అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్ మొత్తం కూడాను, ఓకేనా. సో సేమ్ ప్రాసెస్ అండి. ఇలా అయితే చేసేసుకొని నేను మొత్తం కూడా ఇప్పుడు చపాతీలా పామేసుకుంటున్నాను అనమాట. మినిమం నేను చూపించినంత థిక్నెస్ ఉండాలండి. ఈ మాత్రం థిక్నెస్ ఉండాలన్నమాట. సో థిక్నెస్ లేకపోతే లేయరింగ్ అనేది రాదు. సో ఇలా థిక్నెస్ అనేది చేసేసుకొని ఇప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ కావాలి అంటే ఎన్ని పార్ట్స్ అయితే కావాలో అలాగా మనం కట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే మాత్రం ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసేసుకొని స్క్వేర్లో అయితే కట్ చేశానండి. సో ఫస్ట్ స్క్వేర్లో కట్ చేసుకొని 4 parts అయితే కట్ చేసుకున్నాను. అండ్ 4 parts కట్ చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్రీ అదేనా. సో ఆ కర్రీనా ఎగ్ సో అవన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసింది అది వేస్టేనా కాదండి, అది వేస్ట్ కాదు. మళ్ళీ కూడా దాన్ని మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో దాన్ని మళ్ళీ కూడా మనం మైదా వేసి డస్టింగ్ చేసేసుకొని దాన్ని మళ్ళీ స్క్వేర్లా కట్ చేసుకొని పార్ట్స్ కింద కట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. అండ్ ఇలా కర్రీ పెట్టేసుకొని అండ్ ఎగ్ అవన్నీ కూడా పెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ ఫోల్డింగ్ అండి. సో ఈ ఫోల్డింగ్ మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట ఫోల్డింగ్. సో అందుకే నేను ఇదే చూపించాను. సో ఫస్ట్ వచ్చేసి నేను వీడియో అయితే ఎలా చూపిస్తున్నానో అలానే ఫోల్డింగ్స్ చేయండి, ఓకేనా. సో దీనికి 3 types ఆఫ్ ఫోల్డింగ్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఎలా చేస్తారు ఫోల్డింగ్ అనేది. సో ఇది ఫస్ట్ ఫోల్డింగ్ అనమాట. అండ్ ఇలాంటి ట్రై ఉంటుంది కదా, ఆ ట్రైకి నేను బటర్ అయితే అప్లై చేసేసుకొని అండ్ పఫ్ అనేది సో ఆల్రెడీ మనం పఫ్ అనేది రెడీ చేసాం కదా, అది బేక్ చేయడానికి ఆ ట్రైలో అయితే పెట్టేసుకుందాం. సో ఈ ఎక్స్ట్రా అయితే ఉంది కదా దాన్ని కూడా కొంచెం మైదా వేసి డస్టింగ్ చేసేసుకొని ఇలా అయితే పామేసుకున్న తర్వాత అండ్ నేను 2 parts కింద అయితే కట్ చేసుకున్నానండి. ఇంకెందుకు ఇది వేస్ట్ అని చెప్పేసి నీట్గా కట్ చేయలేదన్నమాట. సో ఎలాగా మన ఇంట్లోకే కదా అని చెప్పేసి నేనైతే కట్ చేసేసుకుని అండ్ ఎగ్ లాగా నార్మల్గా ఫినిషింగ్ లాగా చేసేసుకున్నాను అనమాట. అండ్ లేయరింగ్ అంటే ఇదొక ఫోల్డింగ్ అండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఫోల్డింగ్ చేస్తారనమాట. సో అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఎలా చేయాలి ఏంటనేది. సో ఇది వచ్చేసి ఎగ్ అండి. ఈ ఎగ్ని ఒక పచ్చి ఎగ్ తీసుకోండి. సో ఆ ఎగ్ని ఇలా బ్రష్తోని నీట్గా గ్రీస్ చేసేయండి ఎగ్. సో మనం చేసుకున్నది ఎగ్ పఫ్ కదా, సో ఈ ఎగ్ పఫ్ని నీట్గా ఇలాగైతే గ్రీస్ చేసేసుకోండి. ఎందుకు అంటే మనకి బేక్ అయ్యేటప్పుడు కలరింగ్ అనేది బాగా వస్తుంది అనమాట, లేదు అంటే వైట్గానే వస్తుందండి. ఈ ఎగ్ రాయడం వల్ల ఏంటంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది అనమాట. సో బయట పఫ్ అయితే ఎలా ఉంటుందో అలాగా. సో ఓవెన్లో వచ్చేసి 180 degrees 30 minutes అయితే మనకి పఫ్స్ అయితే బేక్ అయిపోయాయి అనమాట. సో మా ఊళ్ళో అయితే ఆగలేరు అండ్ టేస్టింగ్ అయితే చేసేసారనమాట. అండ్ చాలా టేస్టీగా వచ్చాయండి. అండ్ నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేసేయండి, ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.